నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. జూలై 18, 2024కు సంబంధించిన గణనాథునికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు ఇస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న పొట్ట భాగం కానీ కాళ్ళ భాగం కానీ మీకు రోజు అయితే చూపిస్తున్నా. అండ్ ఇక్కడైతే ఈరోజు మొత్తం వర్క్, దానికి సంబంధించిన వర్క్ అయితే జరిగిపోయింది. అండ్ దానికి సంబంధించిన వ్లాగ్ మొత్తం కూడా చేసి అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. అండ్ మీరు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష. చాలా కూర్చుంటుంది బాలచంతులు ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు, లేదని ఏం లేదు. బట్ అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి ఇంతకుముందు ఏ విధంగా చెప్పి దానికంటే ఘనంగా నేను గణేష్ నవరాత్రులు అనేది చేస్తానని భగవంతుల ఆశీర్వాదం కూడా అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి. ఓకేనా? ఇవాళ భగవంతుడి చేతులు అన్నీ ఫిట్ కావాలి. ఫిట్ అయిపోతే ఒక స్టేజ్ వస్తుంది, ఇక సపోర్ట్ అవుతుంది, మళ్ళీ అనేది స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ మహాగణపతి ఈ సంవత్సరము 70వ సంవత్సరము. మనము ఇప్పటి వరకు ఊహించినటువంటి ఉత్సవాలు జరుపుకుంటాము. ఈసారి 70 సంవత్సరాల స్వర్గీయ సుదర్శన్ గారు, సింగర్ సుదర్శన్ గారు ఆయన ఆశ ఉండే, ఆయన బతుకున్నప్పుడు చెప్తుండే, బాబా ఒక్కసారి నేను 70 అడుగుల వినాయకుడు చేద్దామని, అది కూడా మట్టి వినాయకుడు చేద్దామని. ఆ కాన్సెప్ట్తో ఆయన చనిపోయిన తర్వాత గత సంవత్సరము మనము 63 అడుగుల వినాయకుడు చేసినాము, అది కూడా మట్టి వినాయకుడిని. ఈ సంవత్సరము ప్రపంచం నలుమూలల నుండి వచ్చి చూసే కాన్సెప్ట్ అన్నమాట వినాయకుడు. 70 అడుగుల వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడు ఊరేగింపు అంటే మీరు ఊహించుకోండి. అది చూడండి. ఈరోజు పొట్ట కంప్లీట్ అయిపోయింది, రేపు తల వస్తుంది, దాని తర్వాత కీటం వస్తుంది, దాని తర్వాత సర్పాలు వస్తాయి, దాని తర్వాత పాదాలు వస్తాయి. అట్లా మనము ఈ సంవత్సరం మనం హైదరాబాద్లో చరిత్ర చూస్తున్నాము. ఎప్పుడు కాదు మేమంతా ఉద్యోగం చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ చూడలేదు మీరు. అంత బాగా చేస్తాము మన గణపతి. ఈ ఉత్సవాలు మనమందరం సహకారం ఉంటుంది, ఈ సహకారం భక్తికారం సహకారం, మరి ఇక్కడ వచ్చే భక్తుల సహకారం. ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకున్నట్టు మామూలు మాట కాదు ఇది. దీనికి వచ్చే ఆ కట్నాల సంవత్సరాల నుండి మనం హైదరాబాద్లో ఇలాంటి సంఘటన, చిన్న సంఘటన కూడా జరగలేదు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి సంఘటన జరగకుండా మేము అన్ని విధాలుగా సీసీ కెమెరాలు, వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇరిగేషన్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము. వాళ్ళ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేస్తాము. చవితి పండుగ ఏదైతే 7వ తారీఖు ఉంటుందో చవితి పండుగ, మనం ప్రతి సంవత్సరం లాగా చవితి పండుగ 4 రోజుల ముందు కంప్లీట్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా రికార్డ్ బ్రేక్ చేద్దాం. 3 రోజుల ముందు కంప్లీట్ గణపతిని కంప్లీట్ కలర్స్తో స్టార్ట్ చేసి భక్తుల దర్శనకు వదులుతామని మనం చెప్తున్నాం. 17వ తారీఖు రోజు వినాయక నిమజ్జనం ఉంటుంది, అనంత చతుర్దశి రోజు. ఆ రోజు 17వ తారీఖు నాడు ఎప్పట్లాగానే ఉదయమే ఉంటుంది, ఉదయం తీస్తాము. మనం ప్రశాంతం ఎందుకు ఉదయం తీస్తామని చాలామంది అడుగుతారు, కానీ మనం ఉదయం తీస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేరే గణపతులు వచ్చేదానికి దారి ఉంటుంది, వాళ్ళకు కూడా చేయాలి. మనం రాత్రి కూడా తీసినప్పుడు లక్షలాది మంది భక్తులు అక్కడనే ఆగిపోతారు. మనం వినాయక పడేదాకనైతే అక్కడ జరిగిన సమస్య ఉండదు. అందుకనే మనం ఉదయం 2:30-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరు సహకారం ఉండాలి, అందరు సహకారం ఇస్తున్నారని మేము మనం చేస్తున్నాం. గణేష్ మహారాజ్కి చెప్పండి అక్క, ఎలా అనిపిస్తుంది అక్క మన గణేష్ బాడీ అనేది ఫిక్స్ అయిపోయింది ఈరోజు? ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు 63 ఫీట్ల వరకు చూసినాను నేను చిన్నప్పటి ఇప్పటిదాకా. ఫస్ట్ టైం 70 ఫీట్లు అంటే ముందు నిలబడి చూస్తే గణపతి బొజ్జ మాత్రమే కనపడుతుంది. మీరు చూసినట్టయితే ఈరోజు 2 కాళ్ళు అమర్చారు, బొజ్జ అమర్చారు, హెడ్ కూడా ఈవినింగ్ వరకు ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. సో మనకు మాత్రం నేను అనుకుంటుంది ఏంటంటే ముందు నిలబడితే మొహం దేవుడికి కనిపించేది 63 ఫీట్ల వరకు.
ఇప్పుడు 70 ఫీట్లు అయ్యేసరికి ఇంకా జర ఎంత నుంచి చూడాల్సి వస్తుంది భగవంతుడికి. అసలు దగ్గరికి రాలేదని ఒక్కరు బాధపడదు. దూరం చూసిన వాళ్ళు, దేవుడి కళ్ళు చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దూరం నుంచి ప్రతి ఒక్కరు ఈసారి రావాలి, 70 అడుగుల గణపతిని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం హిస్టరీ క్రియేట్ చేయకపోతున్నాము. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన హైదరాబాద్లో ఇంత పెద్ద విగ్రహాన్ని మనం దగ్గర నుండి వీక్షిస్తున్నామంటే మనమందరూ జన్మ ధన్యమైనట్టే. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
కింద వెళ్ళేసి కూడా సార్ల సహాయంతో ఏదైతే బాడీ ఉందో బాడీ అటు ఇటు మూవ్ అవుతూ ఉండడానికి కాళ్ళు కట్టి ఆ విధంగా లాంగ్ పక్కన జరిగింది. నేనైతే అదే ప్లేస్ కొంచెం ఇప్పుడైతే లోపల